जो हमारा सीएम साहब बताए थे वैसे चलेंगे। సాంబశివరావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈ రైతు భరోసా ఇంతకుముందు రైతు బంధు ఇది మంచి పథకమే. కానీ లోతుపాతులు గడితే ఒక సామెత ఉంటుంది, మన ఇల్లంతా దోపిడీ చేసి మనం బాధపడతా ఉంటే జేబులో కొద్దిగా సహాయానికి డబ్బులు ఇచ్చినట్లుగా ఉంటుంది. ఇది దీనిలో చర్చ లోపలికి వెళితే ఇటు కేంద్రము రాష్ట్రము రెండిటి సమన్వయం ఉండాల్సిన అవసరం ఉంది. రైతును బాగు చేయాలంటే చట్టాలు ఇది రాష్ట్ర పరిధి అయినప్పుడు కూడా ఇప్పుడు కేంద్రం ఈ చట్టాలన్నింటినీ వ్యవసాయానికి సంబంధించినటువంటి వీటిని కూడా కేంద్రం స్వాధీనం చేసుకుంటా ఉంది. దాని ఫలితం ఇవాళ మీరు ఎన్ని రైతు భరోసాలు ఇచ్చినా రైతు బంధులు ఇచ్చినా ఆత్మహత్యలు ఆగకుండా ఉండటానికి కారణం అదే అధ్యక్ష. ఆ క్రమంలోనే సరే ఉన్నదానిలోనే ఇది బెటర్గా నేను భావిస్తూ, ఎందుకంటే ఆ సిస్టమ్ అంతా మారాలంటే చాలా టైం పడుతుంది, చాలా అంకిత భావం కావాలి. ఇప్పటికీ కూడా ఢిల్లీ పురవీధుల్లో, పంజాబ్ పురవీధుల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో రైతాంగం వేలాది మంది రోడ్ల మీద ఉండి చలిలో మరణిస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారంటే అది అక్కడ వారి కోసమే కాదు అధ్యక్ష, ఈ దేశంలో ఉన్న రైతాంగం మొత్తం కోసం చేస్తున్నటువంటి పోరాటం. ఆ పోరాటం కొద్దిగా విజయవంతం అయిందనుకున్నాం. ఈ దేశ ప్రధాని కూడా క్షమార్పణ చెప్పారు. మరలా అదే పద్ధతుల్లో ఈ దేశం నడుస్తూ ఉంది. ఈ క్రమంలో ఉన్నదానిలో చట్టాలు మారాలి లేకపోతే ప్రభుత్వాలు మారాలనే దానికోసం వేచి చూడకుండా భరోసా బంధు పేరుతో ఒక స్కీమ్ పెట్టారు, సంతోషం. అయితే ఆ స్కీమ్లో రెండు రకాలుగా జరిగినాయి అధ్యక్ష. ఒకటి దానికి అందులో కాంట్రాక్టర్లు ఉన్నారు, రియల్ ఎస్టేట్ దారులు ఉన్నారు, వెంచర్లు వేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మన ఇతర ఫంక్షన్ హాల్స్ పేరుతో ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అనేక రకాలుగా వాళ్ళే ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పారు. అది ఇవ్వటం వలన వ్యవసాయాన్ని స్థిరీకరణకు మేము ఉపయోగపడిందని. కానీ వాళ్ళే అది వ్యవసాయానికి పనికొచ్చే కాదు, 45 లక్షల ఎకరాలు వ్యవసాయం చేయనటువంటి భూములు ఉన్నాయి అధ్యక్ష, 1,60,00,000 ఎకరాల్లో. సరే లెక్కలు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, నాకున్న అవగాహన మేరకు చెప్తా ఉన్నాను. దాదాపు 45 లక్షల ఎకరాలకి వ్యవసాయంతో సంబంధం లేని వాళ్ళు డబ్బులు తీసుకోవటం అంటే అది సామాన్యుడు కష్టపడి సంపాదించినటువంటి ప్రతి రూపాయి, చెమట చిందించి సంపాదించిన ప్రతి రూపాయి కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళటం అనేది అది దుర్మార్గం, బాధాకరం. దాన్ని ఇప్పుడు సమర్థించుకోవటం అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇక రెండోది ఈ పేరుతో అటు ధరణి పేరుతో దాన్ని కూడా ప్రస్తావన చేసుకోవాలి. ధరణి అడ్డం పెట్టుకుని వేల ఎకరాలు కూడా జమీందారులు, జాగీర్దారులు వీళ్ళందరూ వాళ్ళ పేర్లకు వచ్చేసినాయి మళ్ళీ పాత పద్ధతుల్లో. ఈ బెనిఫిట్ అనేది అసలు సాగుదారులకు, వాస్తవ సాగుదారులకు అందలేదు అధ్యక్ష. ఈ డబ్బులు కూడా అటువే పోయాయి. ఇప్పుడు దీన్ని సరిచేసి ఈ ప్రభుత్వం ఆ పాత మంచి స్కీమును కొనసాగిస్తూ దానిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది దానికి ఒక బాధ్యతగా ఒక నిర్ణయం చేయవలసిన అవసరాన్ని గుర్తించి చేస్తున్నారు, సంతోషం. ఈ సందర్భంగా ఏం చేయాలి, ఎంత చేయాలి, ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఆ ప్రశ్నల్లో భాగంగా అందరి సభ్యుల అభిప్రాయాలు తీసుకుని తద్వారా ఒక నిర్ణయం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారు. నేను నా అభిప్రాయం, మా పార్టీ తరఫున మా అభిప్రాయం కూడా చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించి వాస్తవంగా వ్యవసాయం చేయనటువంటి భూములన్నింటినీ ఆపేయాలి, అది లెక్క తీయాలి. వ్యవసాయ భూములు ఎన్ని ఉన్నాయి, వ్యవసాయం చేయని భూములు ఎన్ని ఉన్నాయి. ఈ మధ్య సిస్టమ్ కూడా విఆర్ఓలు విఆర్ఏలను పెడతామంటున్నారు.
తీసి అది పక్కన పెట్టాలి. ఇక మిగిలింది 15 ఎకరాల వరకు 15 ఎకరాల వరకు ఇస్తే ప్రభుత్వానికి ఇది పెద్ద భారం పడదని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎందుకనంటే మొత్తం 1,60,00,000 ఎకరాల్లో 15 ఎకరాల పై ఉంది, కేవలం 7 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది. మంత్రి గారికి చెప్తున్నాను, మా తుమ్మల గారికి. సరే, దానికి కూడా నిజంగా రైతులు చాలామంది పేరుకు 15 ఎకరాలు దాటి ఉన్న వాళ్ళు కూడా ఈ రైతులు ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ ధరలు, లేకపోతే సబ్సిడీలు లేకపోవటం, వీటి వలన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటే అది కన్సిడర్ చేస్తే సంతోషమే. ఒకవేళ మీరు భారం అని ఫీల్ అయితే మాత్రం మినిమం 15 ఎకరాలు తగ్గకుండా చేస్తే రైతులు కొంతమేరకైనా రిలీఫ్ ఫీల్ అవుతారని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే ఇది మాత్రం పక్కాగా ఈ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా దాన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నాను. కారణం మీ అందరికీ తెలుసు, ఇవాళ రైతు లేనిదే దేశం లేదు. ఇది మనం ఉన్నదే రైతు దేశం. మనం ఉన్న ఈ రైతు దేశంలో మనం ఇదే అంటే కొన్ని కవితాత్మకంగా సినిమాల్లో రాసి ఉండొచ్చు, కవులు రాయవచ్చు, అది కానీ వాస్తవం. అది ఒక ఆర్థిక శాస్త్రవేత్త చెప్తారు, భారతదేశంలోని రైతులు అప్పుల్లో పుడతారు, అప్పుల్లో జీవిస్తారు, అప్పుల్లో మరణిస్తారు, చివరికి తన వారసులకు అప్పుల్నే మిగిల్చి వారు వెళ్ళిపోతారు. ఇది ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి నగ్న సత్యం అధ్యక్ష. అదే పద్ధతుల్లో ఇప్పటికీ కూడా భార్యాభర్తలు ఎద్దుల్లా ఒకరి ఆ కాడి చెరువుకు వైపు ఉండి దున్నుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. రైతు బిడ్డకు వాడు చదువుకున్న వాడైనా సరే ఉద్యోగం లేదంటే పిల్లని ఇవ్వనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా ఓ సినిమాలో చెప్పినట్టుగా పంటశాలల్లో ఒకవైపు పైరుగాలులు, మరోవైపు పైరుగాలుల బదులు చితి మంటలు చూస్తూ ఉన్నాం, ఆత్మహత్యలు. అలాగే మోహన్ బాబు గారి సినిమాలో పాడినట్టుగా పురుగు మందే పెరుగన్నం లాగా అయినట్లుగా ఆఖరికి వ్యవసాయం తెలియని, చెప్పినా వినని, నేర్చుకొని ఓట్ల వేట తప్ప నాట్లు తెలియని పాలకులు ఉన్నటువంటి ఈ కాలంలో రైతు సిలువు మోసే జీసస్ లాగా రైతు త్యాగం చేస్తున్నాడు అనేది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రైతు కళ్ళల్లో కన్నీరు కాదు కారేది, రక్తం కారుతా ఉంది. ఈ రైతుల్ని బాగు చేయాలంటే ఎలాగనేది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నాయి అధ్యక్ష. స్వామినాథన్ కమిటీ వేశారు, జైపీ ఘోష్ కమిటీని వేశారు, హుడా కమిటీని వేశారు, రామచన్నారెడ్డి కమిటీని వేశారు, కిరణ్ కుమార్ అనే ఆయన కమిటీని వేశారు. ఎన్ని కమిటీలు వేసినా, ఎన్ని రికమెండేషన్ చేసినా వాటిని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే మీరు కానీ పెద్దలు కానీ అనుకోవచ్చు, రైతు బంధుకు దీనికి సంబంధం ఏముందని. దానికి డైరెక్ట్గా సంబంధం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష. రైతు బంధులు ఎన్ని ఇచ్చినారు అనేది కాదు, రైతు భరోసా ఎంత ఇస్తున్నారు అనేది కాదు, అసలు పునాదుల్లోకి వెళ్ళి రైతు సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందనే దాంతోనే నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. జీడిపిలో ఇంతకుముందు ఒక దశలో స్వాతంత్రం వచ్చినప్పుడు వ్యవసాయదారుల వాటా 60% ఉండేది అధ్యక్ష. తర్వాత 3-4 ఏళ్ల క్రితం 19% ఉంది. ఇప్పుడు 15 నుంచి 16% పడిపోయింది అధ్యక్ష. వ్యవసాయ రంగం పైన ఆధారపడిన వాళ్ళు గ్రామాల్లో అంటే విడి పనులు చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు 52% ఇప్పుడు కూడా ఉన్నారు. జీడిపి శాతం పడిపోయినా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు సగం మంది ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష. ఈ స్థితిలో ఇవాళ ఆత్మహత్యలు కూడా లెక్కకు వచ్చింది. ఆత్మహత్యలకు సంబంధించి గత 30 సంవత్సరాల్లో 3 లక్షల మంది మరణించారు. అందులో
ఇప్పుడు వెడగొడితే ఏపీలో 25,000 మంది, తెలంగాణలో 30,000 మంది, అంటే గత 30 సంవత్సరాల లెక్క. గత 10 సంవత్సరాల లెక్క తీసుకుంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 7,000 మంది తెలంగాణలో మరణించారు. ఇప్పుడు సగటున ఇప్పుడు కూడా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ దీని ప్రకారంగా సంవత్సరానికి 640 మంది ఇప్పుడు కూడా మరణిస్తూ ఉన్నారు. ఏది రైతు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి సత్యం, ఇది వాస్తవం. ఈ దశలో మనకి సహాయం చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం 3 భయానకమైన చట్టాలు తీసుకొచ్చింది. ఒక చట్టం భూముల్ని కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు అప్పజెప్పడానికి ఒక చట్టం. అంటే చివరికి ముందే లీజ్ అనే పేరు చెప్పారు, తర్వాత అసలు లీజ్ ఎందుకు మేమే కొనుక్కుంటామని భూ సంస్కరణలు లేవు, ఏ చట్టాలు లేవు. 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 10,000 ఎకరాలు కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేస్తే పరిస్థితి వచ్చింది. అందుకనే పంజాబ్ ఆ ప్రాంతంలో రైతులు అంత పెద్ద ఎత్తున దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అధ్యక్ష. రెండోది మార్కెట్లో కార్పొరేట్లకు అప్పచెప్పడం, ఇంకో చట్టం ఇది. అంటే ధరలు శాస్త్రబద్ధత లేదు. ఇప్పుడు 19 రకాల ధరలు 19 వస్తువులకి, పంటలకి కేంద్రం నిర్ణయిస్తుంది. ఇక వాళ్ళు నిర్ణయించే పని లేదు. మార్కెట్లోకి వాళ్ళకి అప్పచెప్తే ఆ కార్పొరేట్ సంస్థలకి ఏ వస్తువుకి ఎంత ధర అనేది కూడా వాళ్ళే నిర్ణయించుకుంటారు. అంటే పండించేది మనం తెలంగాణలో పంట పండిస్తాం, ధర అక్కడ కూర్చుని వాడు నిర్ణయిస్తాడు, అదానీలో అంబానీలో. ఇది రెండో చట్టం అధ్యక్ష. మూడవ చట్టం నిత్యావసర చట్టం రద్దు. అంటే ఇంతకుముందు దానికి మనకి ఫెయిర్ ట్రేడ్ షాపులు, ప్రజా పంపిణీ వ్యవస్థ ఇది ఉండేది. ఇవాళ అది రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టం కూడా తీసుకొస్తుంది. ఆ చట్టం రద్దు చేయటం వలన దానివలన ఇక ఆ ధరలు, ఏ వస్తువు ఎంత ధర అనేది కూడా ఇంతకుముందు నియంత్రణ ఉండేది ప్రభుత్వానికి, ఇప్పుడు అది కూడా మార్కెట్లకి అప్పచెప్పేశారు. ఇది 3 ప్రధానంగా. ఇక విద్యుత్తుకి సంబంధించి అది ఇప్పటికీ ఆల్రెడీ వచ్చేస్తుంది. అది కూడా కేంద్రం తన స్వాధీనంలో తీసుకుంది అధ్యక్ష. స్వాధీనంలో తీసుకుని కరెంటు ఎంత ఉత్పత్తి చేయాలి, ఏ కరెంటు ఉత్పత్తి చేయాలి, సెంట్రల్ ఎంత చేయాలి, స్టేట్ ఎంత చేయాలి, ఆ విధమైనటువంటి ఏ దేశాల నుంచి కొనుగోలు చేయాలి, దాని రేట్ ఎంత, దాని టారిఫ్ ఎంత, ఇవన్నీ కూడా ఇప్పుడు కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతున్నాయి అధ్యక్ష. ఇంతకుముందు క్రాస్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. క్రాస్ సబ్సిడీ అంటే పై వాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద పరిశ్రమల వాళ్ళ దగ్గర అదనంగా వసూలు చేసి పేదవాళ్ళకు ఉచిత విద్యుత్ ఇటువంటి పేరుతో ఇచ్చేదాన్ని క్రాస్ సబ్సిడీ అంటే అక్కడి నుంచి ఇటు క్రాస్ చేసి వీళ్ళకి ఇచ్చేది, బైపాస్ లాగా. ఇవాళ అది కూడా ఇక లేదు అధ్యక్ష. ఉచిత విద్య కూడా, ఉచిత కరెంటు కూడా తీసేయాలనేటువంటి ఒక భయానకమైనటువంటి కుట్ర ఇవాళ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ విధంగా అక్కడి నుంచి మనం మార్పు రాకుండా పైన కింద అంతా కలిపి జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఎన్ని బంధులు ఇచ్చినా సరే, ఎన్ని మనం సహాయాలు చేసినా కూడా దానికి న్యాయం జరగదని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా కొన్ని సూచనలు నేను మా పెద్దలు తిమ్మల గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇందాక నేను చెప్పినట్లుగా 15 ఎకరాలు అనేది మినిమం ఉండాలి. మీకు అవకాశం ఉంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయం నిజంగా చేసే వాళ్ళకి 20 ఎకరాలు ఉన్నా కూడా అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఏమి పెద్ద గిట్టుబాటు ఉండేవి కాదు. కానీ మీరు ఏదో పద్ధతి కావాలంటున్నారు కాబట్టి మేము కూడా ఆలోచన చేసి 15 ఎకరాలు మినిమం అని చెప్పాం అధ్యక్ష. రెండోది పంట ఉత్పత్తుల ధరలు. స్వామినాథన్ సిఫార్సు ఆయన ఏం చెప్పారంటే, పంట పెట్టుబడి ఎకరాకి మనం 10,000 పెడితే ఇంకొక 5,000 కలిపి, ఉజ్జాయింపుగా చెప్తున్నాను, అంటే పెట్టుబడికి ఇంకో సగం కలిపి ఆ డబ్బులతో ఆ పంటకి కింతని నిర్ణయించాలి. ఆ విధంగా చేస్తే కొంత భారం తగ్గుతుంది. అది స్వామినాథన్ సిఫార్సు ఉంది. అది పైన కేంద్రం ఎట్లున్నా సరే మన రాష్ట్రంలో అమలు చేయడానికి ఏమన్నా
అవకాశం ఉంటుందేమో ప్రయత్నం చేస్తే మీరు ఇచ్చే ఈ భరోసా కంటే అది ఇంకా బాగుంటుందని నేను మనవి చేసుకుంటా ఉన్నాను అధ్యక్ష. అదే పద్ధతుల్లో కౌలు రైతులకు కూడా భరోసా ఇవ్వాలి అని మేము స్పెసిఫిక్గా కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి బోనకల్లు వచ్చారు. అప్పుడు మేము స్నేహితులమే, నేను సిపిఎం పార్టీ సెక్రటరీ వీరభద్రం గారు వెళ్ళాం. మేము ఆయన కారులోనే ఎక్కాం కేసీఆర్ గారి కారులోనే. సరే, వారికి ఒక కాన్సెప్ట్ ఉంది. కౌలు రైతులు అంటే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు, అప్పుడు విపత్తు వచ్చింది. విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళేమో కౌలు రైతులు మాకు పంటలు పండలేదని చెప్పి వాళ్ళు అసలు రైతులకు ఇవ్వట్లేదు, కాబట్టి మనం అసలు రైతులకే ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆడికి వెళ్ళి విచారణ చేసినప్పుడు రైతులందరూ చాలామంది పోగారు. నేను 20 ఎకరాలు వేసాను, నేను 25 ఎకరాలు వేసాను అని చెప్తున్నారు. అప్పుడు కేసీఆర్ గారు అడిగారు, ఇది మీ సొంతమేనా అని. లేదండి, మేము కౌలుకి తీసుకున్నాం, మా సొంతం ఎకరమే ఉంది. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఖమ్మంలో ఉంటారు. అయితే మీ జిల్లాలో పరిస్థితి వేరేగా ఉంది, ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకు కూడా కౌలుదారులు కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అప్పటికప్పుడే జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది అధ్యక్ష. అందువలన కౌలుదారులకు అనేది మరి మొత్తం అది అమలైందా లేదో నాకు తెలియదు, కానీ కౌలుదారులకు కూడా ఇది అమలు చేయాలి. 2011లోనే కాంగ్రెస్ ప్రభుత్వమే కౌలుదారుల చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష. అందుకని మీరు ఎట్లా ఏ పద్ధతుల్లో రైతుని కౌలుదారుని ఏ పద్ధతిలో సమన్వయం చేస్తారో ప్లాన్ చేసి కౌలుదారులకు కానీ లేకపోతే ఇతర వాస్తవ సాగుదారులకు కూడా ఆ విపత్తులు కానీ ఆ నష్టాలు కానీ వచ్చినప్పుడు వాళ్ళకు ఉపయోగం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కోనేరు రంగారావు సిఫార్సు ప్రకారం 5 ఎకరాల లోపు ఎవరైనా పేదవాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసుకుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆనాడు కోనేరు రంగారావు గారు సిఫార్సు చేశారు. ఆ ప్రకారంగా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఆ అసైన్మెంటు వాళ్ళకు వచ్చేటివి చూసి, ఎందుకంటే ఇప్పుడు ఆ పిఓటీలో వేసేసారు సార్ మంత్రి గారు, పిఓటీలో వేశారు. ఇప్పుడు దాన్ని పిఓటీలో వేస్తే ఎవరికి కూడా ఏమి రాదు, దాన్ని తొందరగా బయటకు తీసి ఆ విధంగా దాన్ని చేయాలని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా సెక్షన్ 10లో నేను పెట్టిన దానిలో కాస్తు కాలాన్ని తిరిగి పునరుద్ధరణ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాస్తు కాలం లేకపోతే అనేక మంది దొరలు మన దగ్గర రేగళ్ళ లాంటి దొరలు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి, జమీందారుల దగ్గరికి వెళ్ళిపోయినాయి, భూమి వీళ్ళ చేతుల్లో ఉంది. అందువల్ల అది కూడా మీరు దానికి లింకప్ చేసుకుని అటువంటి వాళ్ళకు కూడా న్యాయంగా ఉండే విధంగా చేయాలని నేను కోరుతున్నాను. దేవాలయ భూములు, వక్ భూములు సాగుదారులకి, అంబసత్రం లాంటి ఖమ్మం కొత్తగూడెం ప్రాంతంలో ఉంటాయి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చే విధంగా రుణ గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకు కూడా ఈ భరోసాని అప్లై చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే 9, 17, 23 వరకు సాదా బైనామాలను అంగీకరించి వారందరికీ కూడా భరోసా ఇవ్వాలని కోరుతున్నాం. సెక్షన్ 4A సాగుదారులను గుర్తించి వారి హక్కులు కాపాడే విధంగా వారికి కూడా కాలం ఏర్పాటు చేసి వారికి కూడా ఇవ్వాలని, ఇటువంటి అన్ని పోడు భూములు, బంచరాయి భూములు, అటవీ భూములు, ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, అసైన్మెంట్ భూములు, వీళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను. దానికి పెద్ద మెకానిజం అవసరం ఉంటుంది, అది జాగ్రత్త చేసుకుంటూ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అటవీ ప్రాంతం, రెవెన్యూ ప్రాంతం క్లాసులు బాగా ఉన్నాయి. అది అడవి వాళ్ళేమో అది మాది అంటున్నారు, రెవెన్యూ వాళ్ళేమో మాది అంటున్నారు, కానీ అడవి వాళ్ళ వాయిస్ ఏమో ఎక్కువ ప్రివైల్ అవుతుంది. అందుకని ఆ భూమి ఒకవేళ రైతులు సాగు చేసుకుంటున్నా సరే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ లేదు. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారికి చెప్తున్నాను, దాన్ని కూడా మీరు వెరిఫై చేయాలి. అలాగే చెరువు పడకలు, భూదాన భూములు, ఇటువంటి 1971లో పాస్ పుస్తకాల చట్టం ప్రకారం సెక్షన్ 26 ఉండేది. దానిలో కౌలుదారులకు, సాగుదారులకు, భూమి తాకట్టు పెట్టుకున్న వాళ్లకు వీళ్ళకు కూడా అవకాశం ఉండేది. ఇది ఇప్పుడు తీసేశారు. అది పెట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తర్వాత జాగీరు భూములు మక్తాల పేరుతో
అగ్రహారాలు ఉమ్లా మరియు మకాసా ఇటువంటివన్నీ కూడా ఇవాళ పేదవాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం చూడాలని నేను కోరుతూ, ఇక రైతు బీమాకు సంబంధించి ఈ రైతు బీమా అనేది ఇది మన వార్తల్లో చదివేటువంటి ఒక వార్తలాగా ఉంది అధ్యక్ష. నాకు తెలిసి ఏ రైతుకు కూడా మరి ఎక్కడైనా తెలియగలిగిన వాళ్ళు అప్పుడు ఏదో రాయలసీమలో తీసుకున్నారు అని చెప్తారు. మా తమ్ములు గారు అయితే కొద్దిగా ఆయనకి నాలెడ్జ్, ఆయన పుట్టుకంతా వ్యవసాయమే కాబట్టి వారేమన్నా అక్కడ ఏర్పాటు చేస్తారు తెలియదు. కానీ మా కొత్తగూడెం లాంటి చోట అయితే ఇంతవరకు అధ్యక్ష రైతు బీమా పేరుతో ఏ రైతుకు కూడా ఏదైనా పంట దెబ్బతింటే ₹1 కూడా అందిది నేను వినలేదు. సారీ, పంట బీమాకు సంబంధించి ఇప్పటివరకు నేను వినలేదు అధ్యక్ష. అంటే కారణం ఏంటి? దానికి మళ్ళీ వీళ్ళ దగ్గర లోన్లు ఇచ్చేటప్పుడు వీళ్ళ దగ్గర మళ్ళీ తీసుకుంటూ ఉంటారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా దాన్ని ఎలా సరిచేస్తారో అంటే రైతు కొద్దిగా ఆదాయం పెరిగే మార్గాలు ఇవన్నీ. దాంతోపాటు రైతు ఆ బీమాను సరిచేస్తూ కరువు బీమా అనేది లేదు అధ్యక్ష. అంటే ఇది పంట పండి దెబ్బతింటేనే బీమా. అసలు పంటే పండలేదనుకోండి, కరువు వచ్చింది, వాళ్ళకి ఏమి సౌకర్యం లేదు. కరువు వచ్చినప్పుడు ఏమి సౌకర్యం లేదు. అందుకని అసలు పంటే వేయినప్పుడు కరువు ఏదో కరువు భత్యం అంటారు, దాని బదులు ఒక బీమా లాగా దానికి కూడా ఒక అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఆఖరిగా ఈ సబ్సిడీలకు సంబంధించి ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇవాళ మనకు సంబంధించి ఇంతకుముందు చాలా సబ్సిడీలు ఉండేవి అధ్యక్ష. మనకి ప్రీమియం సబ్సిడీ ఉండేది, పంట రుణాలపై వడ్డీల రాయితీ సబ్సిడీ ఉండేది, సూక్ష్మనీటి పరికరాల సబ్సిడీ ఉండేది, ఉద్యాన పంటకు సబ్సిడీ ఉండేది, ఇంకా ఇప్పుడు నేను చెప్పిన పంటల బీమా లాంటివి ఉండేవి. ఇప్పుడు ఏ సబ్సిడీ లేదు అధ్యక్ష. అన్ని సబ్సిడీలు తీసేస్తున్నారు, అన్ని సబ్సిడీలు ఆ విధంగా తీసేసి అదంతా రైతుకి విపరీతమైన, అంటే ప్రతి వస్తువు ఎరువులు కొనుక్కోవాలన్నా ఇన్పుట్స్ కొనుక్కోవాలన్నా అవన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంతకుముందు నేను ముందు చెప్పినట్లుగా మనం దోపిడీ చేస్తారు, మన సంతోషం కోసం జేబులో పెట్టేటువంటి పద్ధతిగా ఉంది. ఆ విధంగా నేను చెప్పినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇటువంటివన్నీ కూడా తిరిగి పునరుద్ధరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మీకు నేను ఒక పాయింట్ చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా సబ్సిడీలు ఎలా ఇస్తున్నారంటే జపాన్లో 90% ఇస్తున్నారు అధ్యక్ష, అమెరికాలో 80% ఇస్తున్నారు, యూరోప్లో 48% ఇస్తున్నారు, కొలంబియాలో 61% ఇస్తున్నారు, చైనాలో 37% ఇస్తున్నారు, పాకిస్తాన్లో 26% ఇస్తున్నారు. మనకి కేవలం 3% మాత్రమే సబ్సిడీ భారతదేశంలో ఉంది అధ్యక్ష. అలాగే 2009 నాటికి 1,19,000 కోట్ల రూపాయలు రాయితీలు ఉంటే మనకి ఇవాళ కేవలం 5-6 వేల కోట్లకే రాయితీలకు పడిపోయింది. అంటే వ్యవసాయ రంగాన్ని ఈ విధంగా నిర్లక్ష్యం పై నుంచి కింద వరకు చేస్తా ఉండి ఈ కేవలం బోనస్ నేనేం వద్దంటలేదు, బోనస్ ఉండాల్సిందే. ఈ బోనస్తోనే సంతృప్తి పడమని మిగిలిన పద్ధతుల్లో మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకి ఆ విధంగా దోపిడీ చేసి పెడతా ఉంటే ఇక ఈ దేశం ఆత్మహత్యలు కాకుండా ఆపటం ఎవరి తరం కాదు. కాకపోతే సంఖ్య తగ్గొచ్చు, ఇప్పుడు కొద్దిగా ఆదాయం ఏదో ఇప్పుడు ఈ భరోసా పేరుతో కొంత బోనస్ పేరుతో కొంత ఉండొచ్చు, కానీ గౌరవప్రదమైనటువంటి జీవితం ఆ రైతు కొడుకు కూడా పిల్లనివ్వచ్చు. రైతు అనేవాడు ఆత్మగౌరవంతో సమాజంలో అందరికంటే ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బ్రతుకుతాడు అనేటువంటి ఒక ఎంపవర్మెంట్ దాన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, అటువంటి అంటే ఆత్మగౌరవం ఉండే విధంగా రైతు జీవితం ఉండాలని చెప్పి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతూ, అలాగే ముందు నేను చెప్పినట్లుగా ఈ అన్ని సిఫార్సులు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా దాన్ని పరిగణలో తీసుకుని అందరికీ
న్యాయబద్ధంగా సాధ్యమైన మేరకు పెంచినది ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ వీళ్ళకి మాత్రం ఈ ఫారెస్టులు లేకపోతే కొండలు గుట్టలు కాంట్రాక్టులు వాళ్ళు కూడా నవ్వుకున్నారు మాకెందుకని చెప్పి. అది మాత్రం మీరు విడగొడితే మీకు చాలా కలిసి వస్తుంది. ఈ సలహా మా పార్టీ తరపుగా ఒక ఎమ్మెల్యే